అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు గవర్నర్ గోవా శ్రీ అశోక్ గజపతిరాజు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెంబసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు ఇప్పుడే మీ అందరి దగ్గర తెలుగు భాష కోసం ఇక్కడే 3 రోజులుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు, గౌరవనీయులు ఫార్మర్ హైకోర్టు జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బొలుసు శివశంకర్రావు గారు, గౌరవనీయులు గుంటూరు మేయర్ కోవెల్మూడి రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు, ఈరోజు మీ అందరినీ చూస్తే ఇంత ఉత్సాహానికి కారకులైనటువంటి గజల్ శ్రీనివాస్ గారు, ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నా. ఆయన ఒక ప్రెసిడెంట్గా ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. వారికి అదే మాదిరిగా ఆనరబుల్ సెక్రటరీ ఆంధ్ర మహాసభకి రెడ్డప్ప ద్రవిడ గారికి, అదే మాదిరిగా ఆనరబుల్ కన్వీనర్ ఆంధ్ర మహాసభకి రామచంద్రరాజు గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, రామాంజనేయులు గారు, ఈరోజు ఇంత ఉత్సాహంగా, మామూలుగా సినిమా ప్రోగ్రాం అంటే ఇంత ఉత్సాహం చూపిస్తారు, కానీ ఈరోజు మీరు చూస్తే 3వ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు తెలుగు భాష ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు,
గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు.